G7 సమ్మిట్‌లో పాల్గొనడానికి ఇండియాకి ఆహ్వానం రాలేదు అని చెప్పి వార్తలొచ్చినాయి. దీని మీద అంతర్జాతీయ మీడియాతో పాటు దేశంలో చాలా మీడియా సంస్థలు కూడా దీనికి అంతటికి నరేంద్ర మోడీ వ్యవహార శైలే కారణం అన్నట్టుగా కథనాలు రాసినాయి. మోడీ ఓవర్ యాక్షన్ తోటి ఇదిగో ఈ సమస్య వచ్చింది. అంతర్జాతీయ సమాజంలో ఇండియా వెలివేయబడింది అన్నట్టుగా చాలామంది రాశారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద వైర్‌లో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ జవహర్ సర్కార్ అని ఆయన రాసినటువంటి హిట్ పీస్. ఆ ఆర్టికల్ టైటిల్ ఇండియాస్ డిజాస్ట్రస్ ఐసోలేషన్ అరౌండ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఇండియా ఏకాకి అయింది. ఇట్లా ఏకాకి అవడానికి కారణం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఆయన విధానాలు అన్నట్టుగా రాశారు. ఇది రాయడానికి సందర్భం చెప్పాను కదా, G7కి ఇండియాకి ఆహ్వానం రాకపోవడం, ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం రాకపోవడం. ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే G7 సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. నేను వెళుతున్నాను అని కూడా మోడీ గారు ట్వీట్ చేశాడు. చూడొచ్చు స్క్రీన్ మీద. జూన్ 15, 17 మధ్యలో జరుగుతోంది G7. ఏంటి G7? జీ అంటే గ్రూప్ అని. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. అంటే 7 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఏంటి ఆ దేశాలు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ అన్నమాట. అంటే ప్రధానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు. మరి ఇందులో ఇండియా సభ్యురాలు కాదు, ఇండియా మెంబర్ కాదు. మరి మెంబర్ కాకపోతే ఎందుకు పిలుస్తారు? పిలవలేదని మనం చాలా తక్కువగా ఫీల్ కావడం ఏంటి? మనల్ని పిలవకపోవడానికి మోడీయే కారణం అని చెప్పి రాయడం ఏంటి వ్యాసాలు అని అంటే, గెస్టుగా పిలుస్తుంటారు. ఒక అతిథిగా పిలిచేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ గెస్ట్గా ఇన్వైట్ రాలేదు అని చెప్పి అనమాట ఈ విమర్శలన్నీ కూడా. ఈసారి G7 సమ్మిట్ కెనడాలో జరుగుతోంది. కెనడాకి ఇండియాకి ఈ మధ్యకాలంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఖలిస్తానీ వేర్పాటువాదులకి కెనడా అనేది ఆశ్రయం ఇస్తోంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తోంది అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్, అంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఆరోపించింది. ఆ తర్వాత హర్దీప్ సింగ్ నిజ్జర్ అనేటువంటి ఖలిస్తానీ నాయకుడి హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉంది అని చెప్పి అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. ఆ తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు మరింతగా దిగజారిపోయినాయి. ఒకళ్ళ దౌత్యాధికారులను ఇంకొకళ్ళు బహిష్కరించడం ఆ దేశం నుంచి, ఇట్లాంటి పరిణామాలు చాలా జరిగినాయి. ఇట్లా 2 దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టినటువంటి నేపథ్యంలో ఇండియాకి G7కి ఆహ్వానం రాలా. ఎందుకు? G7 ఈసారి కెనడాలో జరుగుతోంది. అంటే G7 సమ్మిట్ నిర్వహించేది కెనడా ఈసారి. సో 2 దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేని దృష్ట్యా ఇండియాని గెస్ట్గా పిలవలేదు అని చెప్పి కొంతమంది భావించారు. అయితే ఈ మధ్యనే కెనడాకి ప్రధానిగా మార్క్ కార్నీ అని ఆయన వచ్చాడు, జస్టిన్ ట్రూడో ప్లేస్లో. దాంతో గతంలో ఉన్నటువంటి వేడి కొంచెం తగ్గింది. ఇప్పుడు కారణాలు ఏమైనప్పటికీ కొంచెం లేటుగా నరేంద్ర మోదీ గారికి లేక ఇండియాకి G సమ్మిట్లో గెస్ట్గా పాల్గొనడానికి ఆహ్వానం అందింది. మోడీ గారు ట్వీట్ చేశారు, నేను ఇంతకుముందు చెప్పినట్టు. అయితే దీని మీద ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయాలు 2. ఒకటి, G7లో మెంబర్ కానటువంటి ఇండియాకి ఆహ్వానం రాలేదు అని చెప్పి, అది కెనడాలో జరుగుతున్నప్పుడు, కెనడాతో ఇండియా సంబంధాలు బాగా లేనప్పుడు ఈ ఆహ్వానం రాలేదు అని చెప్పి దీన్ని అవకాశంగా తీసుకొని మోడీ ప్రభుత్వాన్ని హేళన చేయాలి అనేటువంటి ఒక తొందరపాటు నాకు కొన్ని మీడియా సంస్థల్లో కనిపించింది. కెనడాతో మనకు తగాదాలు ఉన్నాయి, ఆ కారణం వల్ల కెనడా పిలవకుండా ఉండవచ్చు అనేటువంటి ఆలోచన చేయకపోవడం ఏంటి అనేది ఒక సమస్య. ఓకే, మోడీ గారు తన పబ్లిసిటీ పిచ్చితోటి ఇండియాకి చాలా కాలంగా ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలని ఒక రకంగా చెడగొట్టాడు. తన ఇమేజ్ పెంచుకోవడానికి చేసిన ప్రయత్నంలో దేశ ప్రయోజనాలు పట్టించుకోలేదు, అందువల్ల ఈ పరిస్థితి అనేటువంటి విమర్శ ఉంది. ఆ విమర్శలో నిజం లేకపోలేదు. కానీ అట్ ద సేమ్ టైం అంతర్జాతీయంగా ఇండియాని ఒక బలమైన దేశంగా ఇవాళ గుర్తిస్తున్నారు అంటే దానికి మోడీ నాయకత్వం కూడా కొంతవరకు కారణం. అది కూడా ఒప్పుకోవాలి. మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం వేరు, లేక మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు.
అంతర్జాతీయంగా మారుతున్నటువంటి పరిస్థితుల్ని పట్టించుకోకుండా మోడీ మీద కోపంతో మనమే మన దేశాన్ని కించపరచుకోవడం వేరు. అది నా ప్రాబ్లం. ఇష్యూ బేస్డ్గా మోడీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అయితే దేశంలో చాలా విషయాల్లో మోడీ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నప్పుడు ఆ అసంతృప్తిని మన అంతర్జాతీయ సంబంధాలకు కూడా అంటగట్టడం మంచిదా అనేది ప్రశ్న. యాక్చువల్గా అమెరికాలో ట్రంప్ రావడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలు కావడం, గాజాలో ఆ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉండటం, అట్లానే పెరుగుతున్నటువంటి చైనా ప్రభావం, ఇవన్నీ ఇండియాని దౌత్యపరంగా ఇరుకున పెడుతున్న మాట వాస్తవం. ఇది దేశం ఎదుర్కొంటున్న సవాలు. మోడీ సమస్య మాత్రమే కాదు. ట్రంప్ తోటి చెట్టపట్టాలేసుకొని తిరిగాడు మోడీ గారు. ఇప్పుడు అదే ట్రంప్ ఇండియా వ్యతిరేక నిర్ణయాలు చాలా తీసుకుంటున్నాడు. అంత మాత్రం చేత ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత మోడీదే అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ప్రధానిగా ఉన్నా కూడా ట్రంప్ అట్లానే బిహేవ్ చేసేవాడు. అది ప్రాబ్లం విత్ డొనాల్డ్ ట్రంప్. అలాగే మారుతున్నటువంటి జియో స్ట్రాటజిక్ పరిస్థితుల కారణంగా ఇవాళ అటు అమెరికా ఇటు చైనా రెండు ఇండియాకి అనుకూలంగా లేవు. ఇప్పుడు అనుకూలంగా ఉండే రష్యా కూడా తాను ఇరుక్కున్న పరిస్థితుల కారణంగా ఇండియాకి శత్రువులైనటువంటి చైనా, పాకిస్తాన్లతోటి సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చెప్పి అనుకుంటోంది. వీటిని ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా నరేంద్ర మోదీ పబ్లిసిటీ పిచ్చిలో ఇండియా స్టాండింగ్ని అంతర్జాతీయ సమాజంలో చెడగొట్టాడు. అందువల్లనే G7 సమ్మిట్కి మోడీ గారికి ఆహ్వానం రాలేదు అని చెప్పి చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. అదేదో మోడీ గారికి జరిగిన పర్సనల్ ఇన్సల్ట్ లాగా చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలను కానీ పార్టీలను కానీ ఇష్యూ బేస్డ్గా కాకుండా వ్యక్తిగత లేక పార్టీ పరమైన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి అభిప్రాయాలను ఏర్పరచుకోవడం ఇది.